ఈ కా నుండి బండీరా వరకు ఉన్నటువంటి హల్లులు రకాలు అనే టాపిక్లోకి వెళ్తున్నా. కా నుండి మా వరకు గల అక్షరాలను ఎగ్జామ్లో బిట్ ఏరియాలోకి వెళ్తున్నాను, మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. కా నుండి మా వరకు గల అక్షరాలని వర్గాక్షరాలు అంటారు నాన్న. వర్గాక్షరాలు. కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు? వర్గాక్షరాలు. వర్గాక్షరాలకే మరొక పేరు అంటాడు స్పర్శాలు. గుర్తుపెట్టుకోండి, వర్గాక్షరాలకే మరొక పేరే స్పర్శాలు. కా నుండి మా వరకు గల అక్షరాలు వర్గాక్షరాలు, వర్గాక్షరాలకే మరొక పేరు స్పర్శాలు. మీరందరూ ఒకసారి పలికినప్పుడు ష పలకడానికి పలకొద్దు, పలకడానికి నోరు రెడీ చేయండి. పలకడానికి నోరు రెడీ చేయండి అనగానే ష్ అంటాం. ష్ అంటే ఒక ధ్వని పలికే ముందు ఈ కంఠస్వరం నుండి వచ్చినటువంటి గాలిని నోటిలో బంధించి ష్ అని ఊది పలుకుతాం. అలా ఊది పలికబడే అక్షరాలు ఏవైతున్నాయో వాటిని ఓష్మాలు అంటారు. ఊది పలుకబడే అక్షరాలనే ఓష్మాలు. ఎవరెవరి ఓష్మాలు? షే ష, స హ, షే ష, స హ, షే ష, స హ. ఓష్మాలు ఏంటంటే 4. ఇవి ఓష్మాలు. కా నుండి మా వరకు గల అక్షరాలు వర్గాక్షరాలు. ఈ వర్గాక్షరాలు కా నుండి మా వరకు ఊది పలికేవి ఓష్మాలు. వర్గాక్షరాలకే మరొక పేరే స్పర్శాలు. ఇప్పుడు స్పర్శాలు ఓష్మాలు తీసిస్తే మధ్యలో ఇంకెవరెవరున్నారు? యా రా లా వా. ఆ లాకి బదులు అలా, ఆ రాకి బదులు బండీరా కూడా తీసుకోండి. అంటే ఏరా లావా అలా బండీరా. వీటినే ఏమంటారు? అంతస్తములు. అంతస్తములు. ఫైనల్గా హల్లులు ప్రధానంగా ఎన్ని రకాలంటే 3 రకాలే. ఏంటంటే స్పర్శాలు, ఓష్మాలు, అంతస్తములు. ఇప్పుడు బిట్టెలకిస్తాడు, స్పర్శాలు ప్లస్ ఓష్మాలు ప్లస్ అంతస్తములు ఈజ్ అంటే హల్లులు అని రాయాలి. స్పర్శాలకే మరొక పేరు వర్గాక్షరములు. ఊది పలుకబడేవి ఓష్మాలు. స్పర్శాలకి ఊష్మాలకి మధ్య నుండేవి అంతస్తములు. తీసేయి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. కా నుండి మా వరకు గల అక్షరాలే వర్గాక్షరాలు. ఈ వర్గాక్షరాలు ఎన్ని రకాలు అంటాడు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలు వర్గాక్షరాలు అనగా కాకా గాగా ఇంగ్యా కూడా వర్గాక్షరాలే. కానీ ఈ కాకా గాగా ఇంగ్యాలనే ఏమంటారు అంటే సింపుల్గా కవర్గము అని రాస్తారు. ఓకేనా? నేను కనిపించకపోయినా బోర్డు కనిపిస్తే చాలు. మరి చాచా జాజ ఇన్యాలను ఏమంటారు? చవర్గము. టాటాడాడా టవర్గము. మరి వీటినేమనాలి? తవర్గము. వీటినేమంటారు? పవర్గము. అంటే ఇప్పుడు వర్గాక్షరములు ఎన్ని రకాలు అంటే మనం ఏం చెప్పొచ్చు? 5 రకాలు. ఏంటవి? కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఈ కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గాలు అనేవే వర్గాక్షరాలు. ఎన్ని రకాలు అంటే 5 రకాలు. ఎన్ని అని ఇచ్చాడు అనుకో 27. గుర్తుపెట్టుకో. చాలామంది 5 5లు 25 అనుకుంటారు. కానీ మనం వాడుకలో లేకపోయినా చా లాంటిది ఇక్కడ ఒక చా, జా లాంటిది ఇలాంటి జా ఒకటి ఉంటుంది. ఆ 2 కూడా వర్గాక్షరాల్లో భాగమే. ఓకే మాస్టారు, ఇప్పుడు వర్గాక్షరాలు ఎన్ని రకాలంటే 5 రకాలు. కాకా గాగా ఇంగ్ అనేది జాగ్రత్తగా విను. కాకా గాగా ఇంగ్ అనేది వర్గాక్షరమే. ఆ వర్గాక్షరంలో కా అనేది కవర్గ ప్రథమాక్షరం, చ అనేది చవర్గ ప్రథమాక్షరం, టవర్గ ప్రథమాక్షరం, తవర్గ ప్రథమాక్షరం, పవర్గ ప్రథమాక్షరం. అంటే కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గాల ప్రథమాక్షరాలు కాబట్టి వీటిని వర్గ ప్రథమాక్షరాలు అన్నాడు. వర్గ ప్రథమాక్షరాలు అని వేటినంటారు? కచ్చట తపలు. ఈ కచ్చట తపలే వర్గ ప్రథమాక్షరాలు అయితే ఖ, ఛ, ట, త, ఫ ఇవేమవుతాయి? వర్గ ద్వితీయ అక్షరాలు. 2వ లైను గ, జ, డ, ద, బ ఏమవుతాయి? వర్గ తృతీయ అక్షరాలు. ఘ, జ, డ, ధ, భ ఏమవుతాయి? వర్గ చతుర్థి అక్షరాలు. ఇఞ, ఇనే, అన, నా, మా ఏమనొచ్చు? వర్గ పంచాక్షరాలు. అంతే. అంటే ఏం లేదు, కా నుండి మా వరకు 5 రకాలు. అయితే ఇది ప్రథమ, ఇది ద్వితీయ, ఇది తృతీయ, ఇది చతుర్థి, ఇది పంచమి.
ఇక్కడ నుండి మీకు వర్గ ప్రథమ అక్షరములకు అనగానే కచట తపలకు, వర్గ ద్వితీయ అక్షరములు అనగానే ఖ చట తఫ, వర్గ తృతీయ అక్షరములు అనగానే గజడ దబ, వర్గ చతుర్థక్షరాలు ఘ జాడ దబ, వర్గ పంచాక్షరాలు ఇఞ ఇణె అన నామ. అయితే ఈ వర్గ పంచాక్షరాలన్నీ నాసిక సహాయంతో పలుకుతాము, నాసికాన్ని అనుసరించి పలుకుతాం కాబట్టి వాటిని అనునాసికాలు అన్నారు. అంతే. వర్గ పంచాక్షరాలకు ఏమని పేరు? అనునాసికాలు. ఒకటి ప్లే పెట్టాం. మనము వర్గ ప్రథమ అక్షరాలు వర్గ తృతీయ అక్షరాల మీద దృష్టి పెడితే వేటకాడు అని పలకడం కంటే వేటగాడు సులభం కాబట్టి వేటగాడే అంటాం. కూరకాయలు అని పలకడం కష్టం కాబట్టి కూరగాయలు అని పలుకుతాం. అన్న తమ్ములు అని పలకడం ఇబ్బంది కాబట్టి అన్న దమ్ములు అని పలుకుతాం. తల్లి తండ్రి అని పలకము, తల్లిదండ్రి అంటాం. సద్భావం అని అనము, సద్భావం అంటాం. వాగ్దేవి అంటాం, వాక్దేవి అని అనము. అజంత భాష అన్నాము, అచ్చు అంత భాష అని అనలేదు, అజంత భాష అన్నాం. ఎందుకంటే అచ్చు అంత భాష అనడం కష్టంగా ఉంది, అజంత భాష సులభంగా ఉంది. షడ్రుచులు అనడం ఈజీగా ఉంది, షట్రుచులు అనడం కష్టంగా ఉంది. అంటే టా కంటే డా సులభం, తా కంటే దా సులభం, పా కంటే అల్పుడుపుడు బల్కు అనేస్తాడు, పల్కు అనరు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? కచట తపలు కంటే గజడ దబలు సులభంగా పలుకుతాం. సులభంగా పలికే అక్షరాలు కాబట్టి వీటిని సరళాలు అన్నాడు. కఠినంగా పలికే అక్షరాలు కాబట్టి వీటిని పరుసాలు అన్నాడు. అంటే ఇప్పుడు మీకేమర్థమైంది? వర్గ ప్రథమ అక్షరాలనే పరుసాలు అని, వర్గ తృతీయ అక్షరాలనే సరళాలు అని, వర్గ పంచాక్షరాలనే అనునాసికాలని పేరు. అంటే ఇప్పుడు ప్రథమ తృతీయ పంచమి కరెక్ట్గా చూడు. ప్రథమ తృతీయ పంచమి అయిపోయింది. ఇంకెవరెవరు మిగిలారు? ద్వితీయ చతుర్థి. అవి కూడా వర్గాక్షరాలా కావా? వర్గాక్షరాలే. అవి కూడా వర్గాక్షరాలే. ఈ వర్గ ద్వితీయ అక్షరాలు వర్గ చతుర్థక్షరాలు కూడా వర్గాక్షరాలే. వర్గ ద్వితీయ అక్షరాలు వర్గ చతుర్థక్షరాలు కూడా వర్గాక్షరాలే. కాకపోతే ఈ వర్గాక్షరాలకు చూడండి ఒత్తులు ఉన్నాయి. 2, 4 లైన్లకే ఒత్తులు ఉన్నాయి. 1, 3, 5కి ఒత్తులు లేవు. ఒత్తులున్న వర్గాక్షరాలు కాబట్టి వాటిని వర్గ యుక్కులు అన్నారు. యుక్కు అంటే జత. సంస్కృతంలో యుక్కు అంటే జత. ఒక అక్షరానికి ఒక ఒత్తు జతగా ఉండడం వల్ల వాటిని వర్గ యుక్కులు అన్నారు. ఆ వర్గ యుక్కులకే మరొక పేరు అని అడిగితే మహాప్రాణాలు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకో. వర్గ యుక్కులు అంటే ద్వితీయ చతుర్థి, వీటికే మరొక పేరు అంటే మహాప్రాణాలు. క్లియరా? అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మళ్ళీ మీకు చెప్తున్నా. ద్వితీయాక్షరాలు చతుర్థక్షరాలు మహాప్రాణాలైతే, అంటే ఒత్తులున్న వర్గాక్షరాలు మహాప్రాణాలైతే, ఒత్తు లేని వర్గాక్షరాలు అల్ప ప్రాణాలు. ఒత్తు లేని వర్గాక్షరాలు ఏమవుతాయి? అల్ప ప్రాణాలు. ఎవరి ఒత్తు లేని వర్గాక్షరాలంటే వర్గ ప్రథమ అనగా పరుసాలు. ప్రథమని రాసేస్తాను. తృతీయ పంచమి. ప్రథమ అంటే ఎవరు? పరుసాలు. తృతీయ అంటే ఏంటి? సరళాలు. పంచమ అంటే అనునాసికాలు. పరుస సరళ అనునాసికములు కలిపి ఏమంటారు? అల్ప ప్రాణాలు. ఉత్తక్షరాలు ఏమవుతాయి? మహాప్రాణాలు. క్లియర్? ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ప్రథమ అంటే పరుసాలమ్మ, తృతీయ సరళాలు నాన్న, పంచమి అనునాసికాలు నాన్న, ప్రథమ తృతీయ పంచమి అల్ప ప్రాణాలు నాన్న. అప్పుడు మిగిలిన ద్వితీయ చతుర్థి మహాప్రాణాలు నాన్న. మహాప్రాణాలే వర్గయుక్కులు బంగారం. అంతే. చిట్టితల్లిలో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. నేనేమన్నాను? వేట ప్లస్ కాడు వేటగాడు, అచ్ ప్లస్ అంత అజంత, సట్ ప్లస్ రుచులు సడ్రుచులు, సత్ ప్లస్ ఆనంద సదానంద. అంటే విడదీసినప్పుడు పరుసము సంధి జరిగిన తర్వాత సరళంగా మారిపోతుంది. అంటే పరుస సరళాలు ఒకదాని స్థానంలో మరొకటి మారిపోతున్నాయి. మిగతా ఏ అక్షరాలు కూడా మారవు. అందుకే ఆ కవి ఏమన్నాడో తెలుసా? పరుస సరళాలు తప్ప మిగిలిన అక్షరాలే స్థిరములు అన్నాడు. చూసారా? ఇప్పుడు స్థిరములు అంటే ఏంటి? పరుస సరళములు తప్ప మిగిలినవన్నీ స్థిరములే. ఓకే మాస్టారు,
ఇప్పుడు అల్ప ప్రాణాలకి స్థిరములకి చేర్చడు. ప్రథమ తృతీయ పంచమి అల్ప ప్రాణాలు, పరుష సరళములు తప్ప, అంటే ప్రథమ తృతీయ తప్ప మిగిలిన అక్షరాలన్నీ స్థిరములు. క్లియర్. వర్గ ప్రథమాక్షరాలైన కచిట తపలు, వర్గ ద్వితీయాక్షరాలైన కచిట తపలు ఉన్నాయి చూడండి. రెండు కచిట తపలే. ఈ రెండు ప్రథమ ద్వితీయ కచిట తపల్ని కలిపి ఏమని పేరు అంటాడు? శ్వాసాలు అంటారు. వర్గ తృతీయాక్షరాలు గజడ దబ, వర్గ చతుర్థాక్షరాలు గజడ దబ. అంటే తృతీయ చతుర్థి అక్షరాలైన గజడ దబ, గజడ దబ, గజడ దబ, గజడ దబ, గజడ దబ, గజడ దబ రెండింటినీ కలిపి ఏమంటారు? నాదాలు. అంతేనాన్న. ఇప్పుడు సూటిగా సుత్తు లేకుండా చూడండి. కా నుండి మా వరకు వర్గాక్షరాలు, వాటినే స్పర్శాలు. ఊది పలికేవి ఊష్మాలు. వర్గాక్షరాలు లేదా స్పర్శాలకి ఊష్మాలకి మధ్య నుండేవి అంతస్తములు. అంతస్తములు ఏంటేంటి? యా, రా, లా, వా, అలా, బండిరా. మరి వర్గాక్షరాలు ఏంటి? కా నుండి మా వరకు, వాటికే మరొక పేరు స్పర్శాలు. ఊది పలికేవి ఊష్మాలు తీసేయి. వర్గాక్షరాల్లో ప్రథమ పరుసాలు, తృతీయ సరళాలు, పంచమి అనునాసికాలు, ప్రథమ తృతీయ పంచమి మూడు కలిపి అల్ప ప్రాణాలు. అప్పుడు మిగిలిన ద్వితీయ చతుర్థి మహాప్రాణాలు. మహాప్రాణాలకే మరొక పేరు వర్గయుక్కులు. ప్రథమ ద్వితీయ శ్వాసాలు, తృతీయ చతుర్థి నాదాలు, పరుష సరళములు తప్ప మిగిలినవన్నీ స్థిరములు. ఇంతేరా నాన్న, ఇంకేం లే. ఏముంది ఇంకెందులో? ఓకేనా? క్లియరేనా? ఒక్కొక్కసారి చక చెప్పేస్తారా? ఒకసారి చూద్దాం. రెడీ? హుషారుగా చెప్పండి. వర్గ ప్రథమ అక్షరాలనే ఎన్ని ఎగిరిపోయాయి? పరుసాలు. వెరీ గుడ్. ప్రథమ ద్వితీయ శ్వాసాలు తీసేయి. వర్గ తృతీయ అక్షరాలే సరళాలు. తృతీయ చతుర్థి నాదాలు తీసేయి. వర్గ పంచాక్షరాలనే అనునాసికాలు తీసేయి. ప్రథమ తృతీయ పంచాక్షరాలు మూడు కలిపి అల్ప ప్రాణాలు తీసేయి. పరుష సరళములు తప్ప మిగిలినవే స్థిరములు. ఊది పలికేవి ఓష్మములు. ఏంటవి? శేష, షాహ. కా నుండి మా వరకు అక్షరాలే వర్గాక్షరాలు. స్పర్శాలకి ఊష్మాలకు మధ్య నుండేవే అంతస్తములు. అంతే. క్లియరా? రైట్. ఇప్పుడు మీకు హల్లులు రకాలు అనే టాపిక్ మీద కూడా అద్భుతమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఇక ఒకే ఒక్క లిటిల్ బిట్ చివరిగా మనకి ధ్వని ఉత్పత్తి స్థానాన్ని బట్టి అక్షరాలు రకాలు. మనకి ధ్వని ఉత్పత్తి స్థానాన్ని బట్టి అక్షరాలు రకాలు అనే టాపిక్లోకి వెళ్తున్నాను. ఈ ధ్వని ఉత్పత్తి ఎప్పుడు కూడా నోటి నుంచి వచ్చినప్పటికీ ఈ ధ్వని ఉత్పత్తి అవయవాలు అనేకం ఉంటాయి. ఒకటి ఇగో దీన్ని గడ్డము అంటాం కదా. ఈ గడ్డము దవడ అనకూడదు, తాలువు అంటే సరిపోతుంది. డిఎస్సి వరకు దీని పేరు తాలువు. ఇగో ఇది కంఠము, మీకు తెలిసిందే. కంఠము, తాలువు. ఓష్ట్యాలు, మీ ఫేవరెట్ అబ్బాయిలు. ఇగో ఇది ఓష్ట్యాలు. ఈ దంతాలు. ఓకేనా? ఇగో నోటి పై భాగం ఉంది కదమ్మా, అంగిలి అంటారు. ఆ అంగిలి ఎంగిలి కాదు నాన్నది మూర్ధన్యము. గుర్తుపెట్టుకోండి. నోటి పై భాగము మూర్ధన్యము. దంతాలు చెప్పండి. తాలువు. ఓకేనా? తాలువు, కంఠము, ఓష్ట్యం. ఓకేనా? ఏ అవయవం ఇన్వాల్వ్ అవుతుందో చూసి ఆ అవయవంతో పేరు పెట్టడమే మనకిప్పుడున్న టాపిక్. ఓకే మాస్టారు, ప్రతి అక్షరము నోటి నుంచే వస్తాయి కదా. ప్రతి అక్షరాలు నోటి నుంచి వచ్చినప్పటికీ ఏ అక్షరం ఎక్కడి నుంచి వస్తుంది అనే అంశాన్ని ఒకసారి మీరు గమనిస్తే, ఆ ఆ అన్నప్పుడు పూర్తిగా నోరు తెరిచి ఈ కంఠం నుండి ధ్వని అలా బయటికి వెళ్తుంది. అదే నోరు అలా తెరిచి అలా ఉంచి ఈ పలకండి అంటే పలకలేము. కారణం ఈకి ఇన్వాల్వ్మెంటు అవయవం వేరు, ఆ ఇన్వాల్వ్మెంట్ అవయవం వేరు, మా ఇన్వాల్వ్మెంట్ అవయవం వేరు. ఏ అవయవం ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఇక్కడ మెయిన్ టాపిక్. అలా చూసుకోవాలంటే ముందు మనకి అవయవాల పేర్లు తెలియాలి. ఇదిగో ఇది కంఠము, ఇగో ఇది తాలువు, ఓష్ట్యము. ఓకేనా? నాసికము, దంతాలు, నోటి పై భాగం మూర్ధన్యం. నాన్న, కంఠంతో పలికే అక్షరాలని మనము కంఠ్యాలు అంటారు. కంఠంతో పలికే అక్షరాలు కంఠ్యాలు. కంఠ్యాలు ఏంటేంటి అంటే, నోరు అందరూ ఒకసారి తెరవండి. ఎంత తెరవగలిగితే అంత తెరవండి.
పానీపూరి బండి దగ్గర ఎంత తెరుస్తారో అంత తెరవండి. వెరీ గుడ్. ఆ ఆ క ఖ గ ఘ ఞ ఆ ఆ క ఖ గ ఘ ఞ హ హ హ. ఇదంతా ఒక ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ అంటే కంఠం ఫ్యామిలీ. ఎవరెవరు చెప్పాను గుర్తు మీద చెప్పండి. ఆ ఆ క ఖ గ ఘ ఞ హ విసర్గ. అంతేనా? ఇవన్నీ కూడా కంఠంతో పలికే అక్షరాలు కాబట్టి వీటిని కంఠ్యాలు అంటారు. కంఠ్యాలు ఏ సంధి అంటే కంఠ్యము ప్లస్ లు కంఠ్యాలు లులనల సంధి. ఒకటైతే కంఠ్యము లు పరమైనప్పుడు మువర్ణము లోపిస్తుంది, కంఠ్యాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు కంఠం తర్వాత రెండవది తాలువు. తాలువు తాలువు అంటే ఏంటి? దవడ. అందరూ ఒకసారి మీ దవడ పట్టుకోండి. ఎవరి దవడ ఆలే. ఓకే. పట్టుకొని ఈ ఈ ఈ అని గట్టిగా అరిసే ప్రయాణం చేయాలి. నువ్వు సుకుమారంగా చెయ్యేసి ఈ అని ఇస్తే కుదరదు. గట్టిగా పలికితే ఈ దవడ స్పష్టంగా కిందకు వస్తుంది. అదేవిధంగా చ చ జ జ ఇనే యా ష యా ష. చూసుకోండి ఏంటంటే ఈ తాలువు దవడ సహాయంతో పలికే అక్షరాలని తాళవ్యాలు అంటారు. తాళవ్యాలు ఏంటేంట్రా నాన్న అంటే ఈ ఈ చ ఛ జ ఝ ఇణే యా ష. ఇవి నాన్న తాళవ్య అక్షరాలు. ఇందులో తాళవ్య అచ్చులేవి అని అడిగాడు అనుకో, ఈ ఈ. తాళవ్యాక్షరములేవి అంటే ఇగో ఇవన్నీ తాళవ్యాలే. అందులో ఈ అనేవి తాళవ్య అచ్చులు, ఆ అనేవి కంఠ్య అచ్చులు. మరి ఆ ఖ ఘ ఘ ఞ హ విసర్గ అనేవి కంఠ్యాలు. చూసుకున్నానా? కంఠ్యాలు తాళవ్యాలు. వెరీ క్లియరా? అందరూ స్కాన్ చేసుకున్నారా? వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు మూర్ధన్యము అంటే నోటి పై భాగమైన ఆ అంగిలి సహాయంతో పలికే అక్షరాలని మూర్ధన్యాలు అంటారు. మూర్ధన్యాలు ఎవరెవరు అనే తెలుసుకునే ముందు మూర్ధన్యం యొక్క ఆ యొక్క స్థితి ఎలాగుంటుందో ఒకసారి చూద్దాం. అందరూ ఒకసారి రు అనడానికి నోరు పలకండి. అక్కడికి ఆపండి, వీడియో ఆపండి. ఆపి రు అనడానికి పలకండి. అగో నాలుగు పైకి వెళ్ళింది. రమ్యాలో రా అనడానికి పలకండి, ట్రై చేయండి. బయటికి పలకొద్దు, ట్రై చేయండి. నాలుగు పైకి వెళ్ళింది. టమాటాలో టా అనడానికి ట్రై చేయండి, నాలుగు పైకి వెళ్ళింది. అంటే నాలుగు పైకి వెళ్ళిందంటే ఏంటి? పైన ఉన్నటువంటి మూర్ధన్యానికి తాకింది. అలా మూర్ధన్యానికి తాకే అక్షరాలన్నీ కూడా మూర్ధన్యాలే. ఏంటేంటి ఆ మూర్ధన్యాలు అంటే ఋషిలో రు రు ట ఠ డ ఢ అన్న అళ్ళ రా రా ష. చూసుకోండి. రు రు టా ఠ డా ఢ అన్న అళ్ళ. నెక్స్ట్ ఏమన్నాను? రా బండిరా ష. త్రిషాలో ష, ఉషాలో ష. ఓకేనా? షణ్ముఖులో ష. ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్తాయి నానంటే మూర్ధన్యములు. ఓకే మాస్టారు. నెక్స్ట్ దంతాల సహాయంతో పలికే అక్షరాలని దంత్యాలు అంటాడు. దంత్యము ప్లస్లు దంత్యాలు. ఓకేనా? అందరూ ఒకసారి లు 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 పలకడానికి ఒకసారి ట్రై చేస్తే మీ నాలుక ముందు వరుసలో ఉన్నటువంటి దంతాలను బలంగా వచ్చి తాకుతుంది. నాలుక ముందు వరుసలో వచ్చినటువంటి దంతాలని తాకుతూ ఇట్లా ముందుకు నెట్టుతుందనమాట. అదిగో చూసారా? అందుకే లు లు ఎందులోకి పెడుతుంటే దంత్యాలు. వీటితో పాటు తమ్ముడులో తా పలకడానికి ట్రై చేసినప్పుడు కూడా చూడండి, త త అన్నప్పుడు పై వరుస దంతాలు కింద వరుస దంతాలు అనేవి నాలుక పైకొచ్చి గట్టిగా అదిమి పెట్టినప్పుడు మాత్రమే ఈ అక్షరాలు అనేది ఉచ్చారణ జరుగుతుంది. అలా నాలుక గట్టిగా నొక్కి పట్టుకున్నప్పుడు చెప్తున్నాం కాబట్టి ఇవి కూడా దంతాలే. దంతాలు వచ్చి నాలుకని గట్టిగా ఒత్తి పట్టుకుంటాయి. ఏంటి అంటే త థ ద ధ న
అలాగే ఈ లుతో పాటు లవ్లో లా, లడికిలో లా, లలితలో లా, లాతో పాటు సవతిలో స, సతిలో స, శీత స. నాన్న చాచా జాజాలు మోస్ట్ ఇంపార్టెంట్. చాచా జాజాలు ఇప్పుడు తాళవ్యాలు, కానీ చాలాంటిదే ఇట్లాంటి చా ఒకటి ఉంది చూడు, జాలాంటి ఇట్లాంటి జా ఒకటి ఉంది చూడు, ఈ రెండు ఏమవుతాయంటే దంత్యాలు. గుర్తుపెట్టుకోండి, దంత్యాలు. చాచా జాజా అడిగితే తాళవ్యాలు, ఎస్పెషల్లీ ఈ చా ఈ జా అడిగితే అవి దంత్యాలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దంత్యాలు ఎవరెవరో స్కాన్ చేసుకోండి. లు లు, తాత దాదా నా, లా సా చ జ, అంతే. సవతిలో స, లవ్. సవతిని లవ్ చేస్తే తంతాను అంటారు ఇంత లేడీస్. సవతిని లవ్ చేస్తే తంతాను, సవతిని లవ్ చేస్తే తంతాను అంటే ఏం గుర్తొస్తుంది? సా లా తాత దాదా ఇవన్నీ కూడా తంతి ఏమవుతాయి? దంతాలు ఊడిపోతాయి. కాబట్టి దంత్యాలు. చూసావా, సవతిని లవ్ చేస్తే తంతాను, దంతాలు ఊడిపోతాయి అనగానే లా వచ్చిన, లూలు వచ్చిన, సవతిలో సా వచ్చిన, తంతాను అంటే తవర్గం వచ్చిన, ఇవన్నీ దంత్యాలు. గుర్తుపెట్టుకోవాల్సినవి రెండే, చ జ, అంతే. ఓకే మాస్టారు. ఇక దంత్యాలు తర్వాత ఓష్ట్యాలు. ఓష్ట్యాలు మీ అందరికీ తెలుసు. పెదవుల సహాయంతో ఊ అను, ఇగో చూడు, పెదవులు రెండు గుండ్రంగా సంచరించుకొని పలుకుతాయి. ఎవరెవరంటే ఊ ఊ, ఇంకెవర్రా నాన్న అంటే ప ఫ, బ భ, మ, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఓష్ట్యాలు. రాశాం కదా, ఓష్ట్యాలు, అంతేరా. ఇప్పుడు ఏ అక్షరాలు రాసుకున్నాం, ఇంకేవేవి రాయలేదు అనే అంశాన్ని ఒకసారి గమనిస్తే, ఒకసారి బోర్డు వైపు చూడండి. ఏ అక్షరాలు రాసాము, ఇంకేమి రాయలేదనే అక్షరం చూస్తే ఆ రాసాం. ఎక్కడ? కంఠ్యాల్లో. ఈ దవడ తాళవ్యాల్లో రాసాం. ఊ మీ ఫేవరెట్ పెదాల్లో రాసాం ఓష్ట్యాల్లో. రు నాలుకెళ్ళి పైన తగిలిందని మూర్ధన్యంలో రాసాం. ఏ ఐ ఓ ఔ రాయలేదు. కానీ లు లా లవ్ చేస్తే దంతాలు ఊడిపోతాయి, ఇవి దంత్యాల్లో రాసాం. కాబట్టి ఎవరెవరు రాశారో వాళ్ళని తీసేస్తున్నాను, జాగ్రత్త చూడు. ఆ కంఠ్యాలు, ఆ కంఠ్యాలు, ఈ తాళవ్యాలు, ఊ ఓష్ట్యాలు, రు మూర్ధన్యాలు, లు దంత్యాలు తీసే, అవి ఇంక పేరు పెట్ల. కాకా గాగా ఇన్య కంఠ్యాల్లో రాసాం. చాచా జాజా ఇన తాళవ్యాల్లో రాసాం. టాటా డాడా అన మూర్ధన్యాల్లో రాసాం. తాత దాదా అన్న దంత్యాల్లో రాసాం. పాపా బాబా అమ్మ ఓష్ట్యాల్లో రాసాం. యా అనేది తాళవ్యంలో రాసాం. రా అనేది మూర్ధన్యంలో రాసాం. లా అనేది దంత్యంలో రాసాం. లా. వా ఇంకా రాయలేదు. ఓకేనా? ఎవరు రాయలేదంటే అక్కడ వా రాయలేదు, ఇక్కడ వా రాయలేదు, దాన్ని పక్కన పెడదాం. మిగతావి చూస్తే ష ఎక్కడ రాసాం? తాళవ్యంలో రాసాం. సా మూర్ధన్యంలో రాసాం. సవతి తంతాలు ఊడిపోతాయి, హా కంఠం దగ్గర పెట్టాం. అలా మూర్ధన్యంలో పెట్టాం. బండీరా మూర్ధన్యంలో పెట్టాం. ఇంకా ఎవరికైనా పేరు పెట్టని అక్షరాలు ఉన్నాయంటే ఏ ఐ ఓ వా. ఇప్పుడు వా పరిస్థితి ఏంటో చూద్దాం. అందరూ ఒకసారి వా అనండి. వా అనండి. వా 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 పలకొద్దు. పలకడానికి నోరు రెడీ చేస్తే పై వరుస దంతము నీ కింద పెదవిని కొరికిందా లేదో చూడు. దంతం వచ్చి పెదవిని కొరికింది, దంతం వచ్చి ఓష్ట్యంపై వాలింది. దంతము ఓష్ట్యము ఇన్వాల్వ్ అయితే అక్షరం పలికావు. కాబట్టి రెండింటి పేరు కలిపెట్టడమే. అంటే దంత్యము ప్లస్ ఓష్ట్యము ఈక్వల్ టు ఏమవుద్ది నాన్న? దంత్యోష్ట్యము. కొత్తగా వచ్చింది ఒకటి, ఇగో నెక్స్ట్ ఏంటి పెట్టాలి? దంత్యోష్ట్యము. ఎవరెవరు నాన్న అంటే వా. జనరల్గా అయితే వా, కానీ ప్రత్యేకంగా కాఫీలో ఫ అని అడిగాడు అనుకో, కాఫీలో ఫ, ఈ పోర్చుగీస్ పదమైన కాఫీలో ఫా పలికినప్పుడు కూడా సేమ్ దంతం వచ్చి పెదవిపై వాళ్తుంది. అయితే మీకు ఒక డౌటు, సార్ ఫా అనేది ఇక్కడ ఆల్రెడీ ఓష్ట్యముల్లో ఉంది కదా అని. పాపా బాబా పవర్గం ఇస్తే అదంతా కలిపి ఓష్ట్యంలో రాయండి.
ఊలు అడిగితే ఓష్ట్యాలు అచ్చులు, ఓష్టి అచ్చులు అని రాసుకోండి. ఎస్పెషల్లీ ఫా మాత్రమే బయటికి తెచ్చి అడిగితే అప్పుడు ఇప్పుడు ఎవరిని చూపించినా మనుషులు అని చెప్పాలి. ఎస్పెషల్లీ లాడిని కూడా తెచ్చామనుకో తీవ్రవాది అని పేరు పెట్టాలి. అట్లా అన్నమాట. అందరు కలిపితే సామాన్యమైన ఓష్ట్యమే అది. కానీ ఎస్పెషల్లీ ఫాని బయటికి తీసుకొస్తే ఆ ఫా మాత్రం దంత్యోష్ట్యము. గుర్తుపెట్టుకో. అంటే వా అనేది దంత్యోష్ట్యం పెట్టాం, దాంతోపాటు ఫా కూడా దంత్యోష్ట్యం. ఇక నాన్న ఇంకెవరెవరు మిగిలారు మనకి? ఇగో వా కూడా అయిపోయింది. ఏ ఏ ఐ ఓ ఓ ఓ వీటికి ఇక్కడే పేర్లు పెట్టేద్దాం. ఏ ఏ ఐ అనే దాన్ని గమనిస్తే ఏ ఏ ఐ ఒక సెట్ పెట్టుకోండి. అంటే ఏ ఇచ్చినా ఐ ఇచ్చినా ఒకటే ఆన్సరు. ఏ ఏ ఐ ఒక సెట్ పెట్టుకోండి. ఇందులో అందరూ ఒకసారి ఐ పలికే ప్రయత్నం చేయండి. ఐ పలికినప్పుడు ఎలా పలుకుతామంటే ఆ ఈ రెండు కలిపితే ఐ అనే సౌండ్ వస్తుంది. ఆ ఈ అంటే ఐ పలకాలంటే ఆ ధ్వనితో ప్రారంభమై ఈ ధ్వనితో అంతమవుతుంది. ఇప్పుడు ఆ అనేది ఏంటో తెలుసు మీకు, ఓష్ట్యము. ఈ అనేది ఏంటో మీకు తెలుసు, ఏంటి? ఆ అనేది కంఠ్యము రా, ఓష్ట్యము కాదు. ఆ అనేది ఏంటో తెలుసు మీకు, కంఠ్యము. ఈ అనేది ఏంటో తెలుసు మీకు, తాళవ్యం. అంటే ఇప్పుడు ఐలో ఆ ఈ ఉందన్నాను. ఇప్పుడు ఐలో ఆ ఈ ఉంటే ఆ అనేది కంఠ్యము, ఈ అనేది తాళవ్యం అయితే కంఠ్యము ప్లస్ తాళవ్యము కలిపితే ఏమవుద్ది నాన్న? కంఠ్య తాళవ్యాలు. అంతే నాన్న. ఎవరా కంఠ్య తాళవ్యాలంటే ఏ ఏ ఐ. క్లియరా? ఇప్పుడు ఓ ఓ ఔ ఈ మూడు ఒక సెట్ అనుకోండి. ఏది ఇచ్చినా ఆన్సర్ ఒకటే రాయాలి. కానీ ఔతో చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. ఔ పలకండి. ఔ ఔ ఔ ఔ ఔ అనే సౌండ్ ఆ ధ్వనితో ప్రారంభమై ఊ ధ్వనితో ఎండ్ అవుతుంది. అంటే ఔలో ఆ అనే కంఠ్యము ఇన్వాల్వ్ అవుతుంది, ఊ అనే ఓష్ట్యము ఇన్వాల్వ్ అవుతుంది. కంఠ్యము ప్లస్ ఓష్ట్యము కాబట్టి దీన్ని కంఠ్యోష్ట్యములు అని పేరు పెట్టాము నాన్న. అంతే. క్లియరా? అంటే ఇప్పుడు కంఠ్యోష్ట్యాలు ఏంటేంటి? ఓ ఓ ఓ. కంఠ్య తాళవ్యాలు ఏంటి? ఏ ఏ ఐ. ఓకేనా? దంత్యోష్ట్యం ఏది అని అడిగితే, దంత్యోష్ట్యం ఏది అడిగితే వా. దంతము పెదవి వా. అవి కాకుండా జనరల్గా కంఠ్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు ఒకసారి స్కాన్ చేసుకోండి మీ మనసులో అనుకోండి. ఒకసారి నేను ఎలా చెప్తుంటాను మీరు కళ్ళు మూసుకొని అలాగే మీరు చెప్పాలి. కంఠ్యాలు ఆ ఆ క ఖ గ ఘ ఞ హ తీసేయి. తాళవ్యాలు ఈ ఈ చ చ జ జ ఇనే యా ష. శంకరుల్లో స, యముడిలో య, యమదొంగలో ఏ. మూర్ధన్యాలు రు రు ట ట ఢ డ న అళ బండీర ర ష. ఉషాలో ష, నిషాలో ష, షణ్ముఖంలో ష. దంత్యాలు లు లు త త ద ద న ల లలితలో ల స సీత్ స. ఇక ఓష్ట్యాలు ఉ ఉ పాప బాబా మ. దంత్యోష్ట్యము వ లేదా కాఫీలో ఫ. కంఠ్య తాళవ్యాలు కంఠము తాళవు, కంఠము తాళవు ఏ ఏ ఐ. కంఠ్యోష్ట్యము కంఠము ఓష్ట్యము, కంఠము ఓష్ట్యము ఓ ఓ ఔ. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఆ ప్లస్ ఈ అనే రెండు అచ్చులు కలిసి ఐ, ఆ ప్లస్ ఉ అనే రెండు అచ్చులు కలిసి ఔ వస్తుంది. వాస్తవానికి అచ్చులు ఏకధ్వని ఎక్సెప్ట్ ఐ ఔ. ఇక్కడ ఒక హల్లు క్రింద వేరొక హల్లుంటే సంయుక్తక్షరం, ఒక హల్లు కింద వేరొక హల్లుంటే సంయుక్తక్షరం. రెండు వేరు హల్లులైతే సంయుక్తక్షరం, రెండు వేరు అచ్చులు కలిసి ఏర్పడితే వాటిని సంయుక్త అచ్చులు అంటారు. సంయుక్త అచ్చులు ఏంటేంటి అంటే రెండే రెండు, ఐ ఔ. ఇది మన తెలంగాణ డిఎస్సి బిట్టు. ఈ క్రింది వాటిలో సంయుక్త అచ్చులేవి అన్నాడు. ఐ ఔ. సంయుక్త అచ్చుల్లో ఐ ఏ అక్షరాల కలయిక? ఐ ఐ ఆ ఈ ఐ. ఔ ఆ ఉ ఆ ఉ ఔ. ఇది నాన్న ధ్వని ఉత్పత్తి స్థానాలను బట్టి అక్షరాలు రకాలు చెప్పుకున్నాం, హల్లులు రకాలు చెప్పుకున్నాం,
అచ్చులు రకాలు చెప్పుకున్నాం, అక్షరాలు రకాలు చెప్పుకున్నాం, అసలు అక్షరం అంటే ఏంటో చెప్పుకున్నాం, వర్ణం అంటే ఏంటో చెప్పుకున్నాం, ధ్వని అంటే ఏంటో చెప్పుకున్నాం, భాష అంటే ఏంటో చెప్పుకున్నాం, సంస్కృత భాష అక్షరాలు ఏంటి చెప్పుకున్నాం, ప్రాకృత అక్షరాలు చెప్పుకున్నాం. ఇక ఇంతకంటే సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన అక్షరాలు ఏంటి చెప్పాం, ప్రాకృతంలో వచ్చింది ఏంటి, అచ్చ తెలుగు అక్షరాలు ఎన్ని, అచ్చులు ఎన్ని, హల్లులు ఎన్ని, అచ్చులు అంటే ఏంటి, ఉభయ అక్షరాలు అంటే ఏంటి, ఇది నాన్న మనకి వర్ణమాల అనే టాపిక్. ధ్వని ఉత్పత్తి స్థానాలు, ఇంతకు మించి మనకు 10th క్లాస్లో ఏమీ ఉండదు.